హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మనం ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తాం అనమాట. అది ఒక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను లెస్ డ్రివెన్లో మంచి సిటీ కార్ తీసుకొచ్చాను అనమాట. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2018 మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2018 రిజిస్టర్డ్ మారుతి సుజుకి వ్యాగనార్ విఎక్స్ఐ పెట్రోల్ మాన్యువల్ వెహికల్ తీసుకొచ్చారనమాట. సో వెహికల్ సంబంధించి హైలైట్ చూసుకుంటే ఇది మెరూన్ కలర్ వెహికల్ అండ్ టైర్ కండిషన్ చూసుకుంటే అప్ టు 85% వరకు టైర్ కండిషన్ ఉంది. ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఓన్లీ 42,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందనమాట. సో ఇంకో విషయం మళ్ళీ చెప్తున్నాను సార్, నాకు కాల్స్ వస్తున్నాయి. సో హెవీ డ్రివెన్ ఉన్న కార్స్ మాత్రం నా దాకా తీసుకురాకండి సార్, నాకు ఎందుకంటే రెగ్యులర్గానే కాల్స్ ఎక్కువ వస్తాయన్నమాట. సో మనకేంటంటే 5 lakhs పెడుతున్న కారు 3 lakhs 2 lakhs ఇవి మాట్లాడడానికే నాకు సగం టైం అయిపోతుంది. సో చాలామంది ఏంటంటే 1,50,000 కిలోమీటర్స్ తిరిగింది సార్, మా డ్రైవర్ తీసుకెళ్ళాడు సార్, నాకు తెలియదు సార్ కిలోమీటర్స్ అది ఇది అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. రీసెంట్గా ఒక కాల్ కన్వర్జేషన్లో జరిగిన దాని గురించి నేను మీకు చెప్తున్నాను. సో ఒక ఇన్నోవా వెహికల్ గురించి మనం మాట్లాడాము. సార్ వచ్చేసి 92,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది అన్నారు. సో 92,000 కిలోమీటర్స్ అంటే జెన్యూన్ అంటే సార్ ఏం చెప్పట్లేదు. సో ఏంటంటే సార్, మీరు కిలోమీటర్స్ ట్యాంపరింగ్ చేస్తే మాత్రం మా దాకా తీసుకురాకండి సార్ ప్లీజ్, దయచేసి నేను మీకు 2 చేతులు మొక్కి చెప్తున్నాను. సో కిలోమీటర్స్ ట్యాంపర్డ్ వెహికల్స్ మాత్రం నా దాకా తీసుకురాకండి, ఎందుకంటే మనం ఓన్లీ లెస్ డ్రివెన్ వెహికల్స్ మాత్రమే మనం డీల్ చేస్తాం సార్. మార్కెట్లో లెస్ డ్రివెన్ వెహికల్స్ డీల్ చేసే వాళ్ళు ఉంటారు, కిలోమీటర్స్ ట్యాంపర్ వెహికల్ తీసుకున్న వాళ్ళు, యాక్సిడెంటల్ వెహికల్స్, స్క్రాప్ వెహికల్స్ ఉంటారు, థర్డ్ క్లాస్ వెహికల్స్ కూడా చేసే వాళ్ళు ఉంటారు సార్. కానీ నా దాకా మాత్రం తీసుకురాకండి. ముందే నాకు కాల్స్ మాట్లాడడానికే సగం టైం అయిపోతుంది, మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సగం టైం అయిపోతుంది సార్. సో ఎవరి దగ్గర అయితే మాత్రం సింగిల్ ఓనర్ వెహికల్స్ ఉంటాయో అండ్ కిలోమీటర్స్ గ్యారెంటీ ఉంటాయో వాళ్ళు మాత్రం నన్ను అప్రోచ్ అవ్వండి సార్. సో ఈ వెహికల్ సంబంధించి ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెహికల్ సంబంధించి ఎక్స్టీరియర్స్లో మీరు ఇక్కడ చూసుకుంటే లైట్ కండిషన్ అయితే చాలా బాగుందండి. అండ్ ఫాగ్ లైట్ కండిషన్ కూడా చాలా బాగుంది. ఫాగ్ లైట్స్ ఒకటి కొంచెం ఫాగీగా ఉన్నాయి, హెడ్ లైట్స్ అయితే చాలా బాగుంది. సో వెహికల్ సంబంధించి అండర్ బాడీ కూడా చూసుకోండి, అండర్ బాడీలో కూడా ఇలాంటి యాక్సిడెంటల్ మాత్రం కాలేదు, ఫ్లడ్ ఎఫెక్టెడ్ కూడా లేదనమాట. అండ్ వెహికల్ సంబంధించిన ఇంజన్ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే ఇది వచ్చేసి ఏంటంటే 1000cc 3 cylinder పెట్రోల్ మాన్యువల్ వెహికల్ అనమాట. ఈ సిటీలో అయితే 15-16 మైలేజ్ వస్తుంది, హైవే మీద అయితే 20 వరకు మైలేజ్ వస్తుంది అనమాట. మెయింటెనెన్స్ అయితే 0 మెయింటెనెన్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. మీకు మళ్ళీ కూడా రీసేల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ వెహికల్ సంబంధించిన మీకు ఇంటీరియర్స్లోకి వస్తే ఇంజన్ ఇంటీరియర్స్ బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్లో ఉంది. సో బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్లో ఉంది. అండ్ దాంతోపాటు ఇంజన్ స్పెసిఫికేషన్స్, యాప్రాన్స్ కానీ, సో దాంతోపాటు ఇంజన్ కూడా ఇక్కడ లీకేజెస్ లేవు మీరు చూసుకోవచ్చు. బ్యాటరీ కండిషన్ బాగుంది, కూలెంట్ కండిషన్ కూడా చాలా బాగుంది. అండ్ బ్యాటరీ కూడా రీసెంట్గా వేయించారు 25ది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి ఫ్రంట్ షో ప్యానెల్ కూడా చూసుకోండి, ఒరిజినల్ కండిషన్లో ఉంది, ఎలాంటి యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. అండ్ వెహికల్ సంబంధించిన సైడ్ పోర్షన్లో మనం ఇక్కడ చూసుకుంటే రెయిన్ వైజర్స్, రూఫ్ రైల్స్ అనేవి కంపెనీ నుంచి వచ్చాయి. అండ్ దాంతోపాటు మీరు చూసుకుంటే సిఎట్ టైర్స్ అనేవి ఉన్నాయి, 155/65 R14 inches టైర్ అనమాట. ఆల్మోస్ట్ 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉంటుంది. సో ఓఆర్విఎం కూడా మన బాడీ కలర్ వచ్చింది, కీ అనేది ఓపెన్ చేసుకోవచ్చు ఇలా. సో వెహికల్ సంబంధించి ఇంటీరియర్స్లో మంచి మోడిఫికేషన్ చేయించారు, లెదర్ సీట్ కవర్స్ అనేవి ఉన్నాయి అనమాట. దాంతోపాటు టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్, ఏసీ, అండ్ దాంతోపాటు మీకు పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, 5-speed మాన్యువల్ గేర్ బాక్స్, టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్. అండ్ దాంతోపాటు 43,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ ఉంది, షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. అండ్ వెహికల్ సంబంధించిన రివర్స్ కెమెరా కూడా అవైలబుల్ అని చూసుకోండి. సో వెహికల్ సంబంధించిన రివర్స్ కెమెరా అండ్ సెన్సర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, పవర్ విండోస్. అండ్ ఇంకొకటి ఏంటంటే మన మిర్రర్స్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ డోర్ ఒరిజినల్ కండిషన్లో ఉంది. అండ్ మిర్రర్ అన్ని గ్లాసెస్ కూడా చూసుకోండి. సో గ్లాసెస్ కూడా అన్ని షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసెస్ ఉన్నాయి. సో టిల్ట్ వేయించారనమాట, నాకు తెలిసి 80 to 90%. అండ్ వెహికల్ కూడా ఒక అడ్వకేట్ గారు వాడారు. సో అడ్వకేట్ సింబల్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు, అడ్వకేట్ గారు వాడారు. సో వ్యాగనార్ బ్యాక్ సైడ్ మీకు స్పాయిలర్ ఉంది, డిఫాగర్, అండ్ మీకు వైపర్ అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్తో పాటు కెమెరా కూడా అవైలబుల్ ఉంది. అండర్ బాడీ కూడా ఒకసారి మనం చూసుకోండి. సో ఇలాంటి ఫ్లడ్ ఎఫెక్టెడ్ లేదు, యాక్సిడెంటల్ కూడా లేదనమాట. సో దాంతోపాటు మనకి డిక్కీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో డిక్కీ ఓపెనింగ్
సో డిక్కీ అనేది ఒరిజినల్ కండిషన్ ఉంది, బాడీ కవర్ కూడా అవైలబుల్ ఉందన్నమాట, క్వార్టర్ ప్యానెల్ కూడా ఒరిజినల్గా ఉంది. అండ్ దాంతోపాటు సో ఇక్కడ మీరు చూసుకుంటే స్టెప్నీ టైర్ కండిషన్ వచ్చేసి 50% స్టెప్నీ టైర్ కండిషన్ ఉంది, టూల్ కిట్ అంతా అవైలబుల్ ఉంది. సో కింద కూడా ఎక్కడ యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. అండ్ వెహికల్ సంబంధించిన సో సైడ్ పోర్షన్లో కూడా మీరు ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవన్నమాట. సో అండ్ లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్లో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ కూడా మీకు చూపిస్తాను చూడండి. టాప్లో కూడా ఎక్కడ మీకు యాక్సిడెంటల్ కానీ టచ్ కానీ ఏం లేదు. ఒక్కసారి సో ఇది మంచిగా చూసుకోండి. అండ్ వెహికల్ మనం ప్రతి వీడియోలో కూడా మనం చూపిస్తాం కదా రోబోటిక్ పంచెస్. సో ఈ బండికి కూడా చూసుకోండి. ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు నీట్గా ఇన్స్పెక్ట్ చేశాను. అండ్ సో వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్స్ చూసుకుంటే దీనికి వచ్చేసి అప్ టు 90 to 95% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను. మీకు సిబిల్ బాగుంటే, సిబిల్ బాగాలేదు వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ప్రైవేట్ ఫైనాన్స్ చేపిస్తాం అనమాట. మీకు ఓన్ హౌస్ కానీ ఓన్ హౌస్ గ్యారెంటర్ ఉంటే మాత్రం. సో వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ చూసుకుంటే మనం 4,20,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టామన్నమాట. మన ఆఫీస్ లొకేషన్ ఒకసారి బోర్డు కూడా చూపిండి, శ్రీ వెంకటేశ్వర మోటార్స్ మాదాపూర్ అనమాట. సో కింద డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అంతా మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. సో మన ఆఫీస్ లొకేషన్ కూడా మీకు పాత వీడియోస్లో ఉంటుంది, చూసుకోండి. మీరు అలా చూసుకొని రావచ్చు మన దగ్గరికి. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.